मैं ना जा रही हूँ गाँव, मुझे एक बहुत ज़रूरी काम है. मैं आऊँगी तब strength to even make it to the investigation because I was worried that something would happen on the way. Yeah. You know, the way the mobs would chase and stuff like that. నమస్కారం. మీకు తెలిసే ఉంటుంది సుశాంత్ సింగ్ అని ఒక హీరో ఉండే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలో అతని అపార్ట్మెంట్లో ఒకరోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు మీకు గుర్తుండి ఉంటుంది, రేహా చక్రవర్తి అని. ఆ అమ్మాయిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. మీరే చూడండి, అప్పట్లో గోధి మీడియా ఆ అమ్మాయిని ఏ విధంగా బ్లేమ్ చేసిందో నేను మీ పక్క వీడియోలో చూపిస్తున్నాను, మీరు చూడండి. ये देख सकते हैं और बिल्कुल बैंड्रा पुलिस. ओ माय गॉड, ये प्राइवेट सिक्योरिटी गार्ड आ गए. 17,000 की ईएमआई नहीं दे सकती. किसने आपको रखा? कौन सी लग रहा है? हाँ, ये रियासत करो. ये जो तमाम आरोपी एक एक करके इनको बाहर निकाला जाए. ये तस्वीर आप देखिए अंजना, ये तस्वीर है इन तमाम आरोपियों. सीबी के दफ्तर में ये आखिरी तस्वीर आपने देखी थी रिया चक्रवर्ती की. तो सुबह से लेकर अब तक की बॉडी लैंग्वेज जो रिया चक्रवर्ती की थी, क्योंकि उससे पहले की बॉडी लैंग्वेज आपने देखी है, कोनी मारते हुए, अपना चेहरा छिपाते हुए. ड्रग दो, ड्रग दो, ड्रग दो, ड्रग दो, ड्रग दो, मुझे ड्रग दो, मुझे ड्रग्स दो. वो कहती है मुझे ड्रग दो, मेरे लिए गांजा लाओ, चरस लाओ, एमडीएमए लाओ, एक्सक्यूसी लाओ. अरे रिया चक्रवर्ती खुद को बेकसूर साबित करने ఎంత దారుణంగా ఆ అమ్మాయిని ఒక క్రిమినల్గా సృష్టించారో, క్రిమినల్గా క్రియేట్ చేశారో మీరు చూడండి. ఈ వీడియోలో చూశారు కదా ఏ విధంగా అమ్మాయి డ్రగ్స్కి అలవాటు పడిపోయింది, డ్రగ్స్ లేకపోతే బతకలేని స్థితికి వెళ్ళిపోయింది, డ్రగ్స్ 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 అని అరిసేది. ఈ విధంగా మీడియా చూపడం అనేది ఎంతవరకు కరెక్టు? అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సిబిఐ వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత అమ్మాయిది ఏమీ దోషం లేదు, ఆ అమ్మాయికి ఈ కేసులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి ఫైల్ క్లోజ్ చేసి పడేసింది. కానీ ఆ అమ్మాయిని 29 రోజులు జైల్లో పెట్టింది మన గవర్నమెంట్, ముంబై గవర్నమెంట్. ఇది ఎంత దారుణమో ఆలోచించుకోండి. ఒక అమ్మాయి సొసైటీలో ఒక అబ్బాయితో తిరగడమే తప్పన్నట్టుగా మీడియా ఇంత స్టోరీ క్రియేట్ చేసేసి అమ్మాయి మొత్తము స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు, మత్తు పదార్థాలకు బానిస అయినట్టు, మత్తు పదార్థాలు సప్లై చేసినట్టు, ఇవన్నీ గోధి మీడియా ఎంత ఘోరంగా అమ్మాయిని చూపించిందంటే చాలా ఘోరంగా చూపించింది. అంతో ఎంతో అమ్మాయి, డబ్బులున్న అమ్మాయి, పలుకుబడి ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఫేస్ చేయడానికి 4 సంవత్సరాల నుంచి ఎంత నరకయాతన అనుభవించిందో ఒక్కసారి ఊహించుకోండి. అదే మామూలు మానవుడికి, మామూలు అమ్మాయి అయితే ఏ విధంగా ఉండేదో అమ్మాయి పరిస్థితి ఆలోచించుకోండి. మీడియాలు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళే జస్టిస్ను, న్యాయాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని క్రిమినల్స్ అనేది లేబుల్ వేసేసి, వాళ్ళకు ఒక గుర్తింపు వేసేసి, వాళ్ళ మొహాన్ని ఒక స్టాంప్ వేసేసి, వాళ్ళని సమాజంలో తిరగకుండా చేసేసి, ఇది ఎంతవరకు సమంజసము? నేషనల్ మీడియా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తుంటే ఒక అమ్మాయి నిజంగా నేరం చేసిందా లేదా అనేది తెలియకుండా మీడియాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ను పూర్తిగా అసాసినేషన్ చేసేసి, ఆ అమ్మాయిని రోడ్డు మీద కనిపిస్తే జనాలకు ఒక తిరుగుబోతుగా, ఒక క్యారెక్టర్ లేని ఒక ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ లేని ఒక అమ్మాయిగా చిత్రీకరిస్తుంటే ఇది మీడియాకు కరెక్టేనా? ఇది మీడియా చేసే పని కరెక్టేనా? ఇది ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు సిబిఐ క్లోజ్ చేసింది, కానీ ఆ అమ్మాయి 29 రోజుల జీవితాన్ని, ఆ అమ్మాయి అనుభవించిన నరకాన్ని ఎవరన్నా తిరిగి తీసుకురాగలరా? అసలు ఎందుకు మీడియా ఇలా ప్రవర్తిస్తుందో ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది కదా. మనము అసలు క్లియర్గా అర్థమవుతున్నది, ఆ అమ్మాయి దోషం వచ్చిన తర్వాత, ఆ అమ్మాయి నిజంగానే కోర్టులో ఆ అమ్మాయి యొక్క దోషం నిర్ధారించబడ్డ తర్వాత, ఆ అమ్మాయి నిజంగానే క్రిమినల్గా నిర్ధారించబడ్డ తర్వాత మీడియా చూపించడంలో అర్థం ఉంది. లేదా మీడియా దగ్గర కరెక్ట్గా ఆధారాలు ఉంటే చూపించడంలో అర్థం ఉంది. ఏ ఆధారాలు లేకుండా ఒక అమ్మాయిని ఒక క్రిమినల్గా చిత్రీకరించడం అనేది ఈ గోధి మీడియాకు తగదు. అసలు ఈ మీడియా ఇంత దారుణంగా, నేషనల్ మీడియా ఎంత దారుణంగా దిగజారిపోవడం అనేది చాలా ఘోరం. ఇది
ఒక అమ్మాయి జీవితాన్ని 4 సంవత్సరాలు దుర్భరంగా చేసినందుకు ఈ మీడియా మరి ఏ విధంగా క్షమాపణలు చెప్తుందో తెలియాలి. కానీ ఈరోజు పొద్దున్న నుంచి ఇంతవరకు ఏ మీడియా సంస్థ కానీ, ఏ మీడియా సంస్థలు అయితే రేహా చక్రవర్తిని దోషిగా తేల్చినాయో ఆ మీడియా సంస్థలు ఒక్కటి కూడా ఇంతవరకు స్పందించకపోగా కనీసము వాళ్ళ ఛానళ్ళలో ఈ అమ్మాయికి జరిగినటువంటి అంటే ఈ అమ్మాయికి నిర్దోషిగా నిర్ధారించబడినటువంటి సంగతిని చెప్పడం కానీ చేయలేదు. ఇంత దారుణంగా ఉంటుంది ఆ దేశ పరిస్థితి. ఇది మనం నిజంగానే డెమోక్రసీలో బ్రతుకుతున్నామా? ఒక అమ్మాయిని ఇంత హీనంగా చూపించవచ్చు ఆ ఛానల్స్ వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.